హలో అండి. ఇండివిజువల్ హౌస్ 30 lakhs లోపు కావాలి విజయవాడలో అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఒకటి మనకి 30 lakhs లోపు మనకి 66-67 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనం ఇప్పుడున్నది బందర్ రోడ్ అండి, పోరంకి ఏరియా, బందర్ రోడ్ పోరంకి అండి. ఇది వచ్చేసరికి ఇది విజయవాడ వైపు రోడ్డు, ఇది వచ్చేసరికి మచిలీపట్నం వైపు రోడ్డు అండి. ఇక్కడ పోరంకి బోర్డు కూడా కనపడుతుంది కదా. ఇది వచ్చేసరికి విఎం రంగా బొమ్మ కనపడుతుంది కదండి, ఇదే రోడ్లో ఉందండి హౌస్. ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. వెహికల్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడాను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కింద చూడండి ఒకసారి. మొత్తం అంతా వీడియో చూసిన తర్వాత కాల్ చేయండి. వీడియో చూడకుండా చాలామంది కూడాను మొత్తం డీటెయిల్స్ అడుగుతున్నారు. ఒకసారి వీడియో చూసి కాల్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఒకసారి లోపలికి వెళ్దామండి. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఈ స్ట్రీట్ బస్సు ఇప్పుడు వెళ్ళింది కదా, అదేనండి మెయిన్ రోడ్డు. ఇప్పుడు అది ఎంజీ రోడ్ అని చెప్పాం కదా, అదేనండి బందర్ రోడ్. అది ఇప్పుడు పోరంకి ఏరియా అండి. ఇది రోడ్డు మీద నుంచి దాదాపుగా ఇది మీకు ఒక 100 మీటర్లు ఉంటుందండి, 100 మీటర్స్ ఉంటుంది. ఈ 100 మీటర్స్లోనే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి 40 feet రోడ్. ఇప్పుడు మనం చూస్తుంది 40 feet రోడ్. ఇది వచ్చేసరికి దీంట్లోనే మనకి సేల్కి వచ్చింది. పేపర్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. పేపర్స్ చూశాను. 65 గజాలు వస్తుందండి ఇది ఇంటి స్థలం. 1734 అండి ఇంటి కొలతలు. 1734 వస్తుంది. ఒకసారి చూద్దామండి లోపలికి వెళ్ళి కూడాను. ఇది వచ్చేసరికి మొత్తం పక్కన ఈ ఏరియా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మొత్తం పోరంకి ఏరియా అండి. మొత్తం నీట్గా ఉన్నాయి హౌసెస్ కూడాను, బాగున్నాయండి. మంచి లొకాలిటీ ఇది. ఎవరన్నా ఉండాలి ఇక్కడ ఈ లొకాలిటీలో, మనం ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాలనుకున్నా కానీ బాగుంటుందండి ఇది. ఇది వచ్చేసరికి ఇది ఎంట్రన్స్ రోడ్ అండి. ఇది వచ్చేసరికి 5 feet రోడ్ వస్తుంది. ఇది 5 feet రోడ్డు. దీని నుంచి 3వ హౌస్ అండి. ఈ రోడ్డు మీద నుంచి 3వ హౌసు. దీనికి వచ్చేసరికి మనకి కార్ పార్కింగ్ కాదండి, దీనికి వచ్చేసరికి 2 wheelers పార్కింగ్ ఉంది. ఇదిగోండి ఈ ఏరియా చూడండి. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇదిగోండి ఇదే ఏరియా, లోపలికి వెళ్దాం ఒకసారి. 4 feet రోడ్ ఇది. ఒక హౌస్ అయిపోయిందండి. ఇది 2వ హౌసు. ఇక్కడికి వెళ్ళడానికి ఈ స్థలం ప్లస్ ఈ హౌసెస్ అన్నిటికీ కూడాను కామన్ ఏరియా అండి. ఇది కామన్ రోడ్డు. ఇదేనండి హౌస్. ఇది ఈ వెహికల్ పార్క్ చేసి ఉన్నదే హౌస్. ఇది సందులాగా వచ్చింది కదా, ఇది కూడా వాడుకోవచ్చు అండి. పేపర్స్లో ఉండదు, బట్ మనమైతే వాడుకోవచ్చు ఇది కూడాను. ఇది ఇంతకుముందు కామన్ ఏరియా. ఈ స్థలం డివైడ్ చేయకముందు వచ్చేసరికి ఇది కామన్ ఏరియా అండి. ఇది హౌస్ ఇదే. ఒకసారి విజిబిలిటీ చూద్దాము. ఇది రేకులు కాదండి, ఇది యాక్చువల్గా పైన స్లాబు. ఈయన వచ్చేసరికి హౌస్ ఓనరు టాపీ మేస్త్రి అండి, అందుకని వారు సింపుల్గా అయిపోవడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. పైన కావాలంటే బిల్డింగ్ కూడా వేయించండి, అంత గట్టిగానే కట్టించుకున్నారు. ఆయనే కట్టారు, సారీ. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ ఏరియా. బయట ఒక బాత్రూమ్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ఒక బాత్రూమ్, ఇది పైకి వెళ్ళడానికి మెట్లు. లోపల ఏరియా కూడా చూద్దాం ఒకసారి. ఆయన చేతిలో పని కాబట్టి సింపుల్గా చేంజ్ చేసుకున్నారండి. ఇది వచ్చేసరికి మొత్తం కొలతలు మళ్ళీ చెప్తున్నాను. 17 అడుగులు 34 అడుగులు అండి. డెప్త్ 34, ఫ్రంట్ వచ్చేసరికి 17 వస్తుందండి. యాక్చువల్గా ఎక్కువే ఉంది స్థలం, బట్ ఏంటంటే వీళ్ళు తగ్గించి రాశారు. 17.5 35 వస్తుంది, 35 36 వస్తుందండి. మీకు దాదాపుగా 68 గజాలు వస్తుంది. పేపర్స్లో మాత్రం 64.2 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇదిగోండి లోపల ఇంటీరియర్ చూడండి. ఇది వీళ్ళు సీలింగ్ వర్క్ కూడా చేంజ్ చేసుకున్నారు. ఇది వంటగది. స్మాల్ ఫ్యామిలీకి చాలా బాగుంటుందండి ఈ ఏరియా అయితే, లొకాలిటీ. మీరు చిన్న చిన్న రిపేర్స్, మైనర్ రిపేర్స్ ఒక 2 lakhs పెట్టుకుంటే మీకు నీట్గా వస్తుంది. దీన్ని అసలు మీకు ఈ ఇట్లాగనేది ఉండదు లుక్.
చేంజ్ అయిపోతుంది. ఇది హాల్ ఏరియా, ఇది వచ్చేసరికి వాష్ ఏరియా వస్తుందండి. బ్యాక్ సైడ్ వాష్ ఏరియా, బట్ ఏంటంటే వీళ్ళు వాష్ ఏరియా వాడలేదు, ఇది దీంట్లోనే వాడుకుంటున్నారు, ఇద్దరే ఉంటున్నారు ప్రస్తుతం దీంట్లో. ఇది వాష్ ఏరియా అండి. ఇది హాలు, ఒకసారి మళ్ళీ చూడండి హాల్ ఇది. ప్లస్ విండోస్ కూడా బాగా ఇచ్చారండి వెంటిలేషన్ కోసం. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూడండి. ఇది కూడాను ఈస్ట్ సైడ్ గుమ్మం ఉంటుంది, నార్త్ సైడ్ కూడా గుమ్మం ఇచ్చారండి. ఈయన వచ్చేసరికి ఫినిషింగ్ కాకుండా మామూలుగా జస్ట్ హౌస్ ప్రస్తుతానికి ఉండడానికి ఎలాగైతే కన్స్ట్రక్షన్ చేసుకోవాలో అంతవరకు చేసుకున్న ఉద్దేశారండి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండడం కోసం కూడాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. పక్కన సందుకి కనెక్షన్ ఉంది, దీని నుంచి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది వచ్చేసరికి పక్కన కనెక్షన్ ఉంది, అటు కూడా ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్ అండి. దీని మీద ఇంకో బెడ్రూమ్ అండి ఇది. దీంట్లో కూడా సీలింగ్ వర్క్ మొత్తం కంప్లీట్గా చేసేసి ఉంది. ఇది కూడా ఇంకొక బాత్రూమ్ అండి. ప్రస్తుతానికి ఇద్దరే ఉంటున్నారు కాబట్టి ఈ బాత్రూమ్ వాడట్లేదు. వెనకాల వచ్చేసరికి బాల్కనీ వస్తుంది, సిట్అవుట్ ఏరియా. ఇదిగోండి సిట్అవుట్ ఏరియా, ఒకసారి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసరికి మొత్తం ఇప్పుడు మనకి సందు ఫ్రంట్ చూసాం కదా, ఆ సందు అండి ఇది. ఇది ఫ్రంట్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు, వీరు వాడుకుంటున్నారు ఆల్రెడీ. ఇది ఎవరో వాడరండి, స్ట్రీట్ ఇంతవరకు ఎండ్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడు ఇది వాటర్ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా అది పార్క్ చేస్తున్నారండి ఒక 6 monthsలో. దీని బ్యాక్ సైడే మనకి ఇక్కడ హౌసెస్ ఉన్నాయి కదా, ఈ హౌసెస్ ఇక్కడ నుంచి మొత్తం ఇది స్ట్రీట్ ఆల్రెడీ వేశారు. దీనికి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇంతకుముందు గవర్నమెంట్లో మొత్తం దీన్ని వదిలేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి చిన్న చిన్న చెట్లు అవి వచ్చేసింది. ఇప్పుడు యాక్చువల్గా ఇది స్ట్రీట్ వస్తుందండి, వెనకాల స్ట్రీట్ ఆల్రెడీ వేసారు, దీనికి మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు మనకి స్ట్రీట్ అయినండి, ఇది రిజిస్ట్రేషన్లో కూడా స్ట్రీట్ అని వస్తుంది. ఒకసారి చూద్దాం, పైకి కూడా వెళ్దామండి ఒకసారి, పైన కూడా చూద్దరు, అంటే మనకి రేకులు ఉన్నాయి కదా అని డౌట్ వస్తుంది. వాష్ ఏరియా ఇది, ఒకసారి పైకి వెళ్దామండి. ఒక 2 lakhs పెట్టుకుంటే కనుక మీకు మొత్తం నీట్గా రెడీ అయిపోతుంది. ఇది బాత్రూమ్ ఏరియా అండి, లోపల ఉందండి. ఇది మనకు కనిపించడానికి ఇలా కనబడుతుంది, లోపల వస్తుంది. మెట్లెక్కి చూద్దామండి, ఒకసారి పైకి వెళ్దాము. పక్కన హౌసెస్ చూశారు కదా, చాలా నీట్గా ఉన్నాయి. ఇదేనండి పైన వాటర్ ట్యాంకు, పక్కన మొత్తం అన్నీ కూడాను హౌసెస్ వచ్చినాయి, పెద్ద పెద్ద హౌసెస్. కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ అండి ఇది. మీకు అన్ని ఫెసిలిటీస్ కూడాను పక్కనే ఉన్నాయి. థియేటర్ కానీ, మాల్స్ కానీ, లేకపోతే కనుక స్కూల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇది పైనుంచి ఇదిగోండి, ఇది హౌస్ అండి. ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు 4 వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, సైట్ విజిట్ అరేంజ్ చేసి పెడతాము. పోరంకిలో ఉందండి ఇది ఏరియా. ఇటు సైడ్ పోరంకిలో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే కనుక ఎవరైనా కాల్ చేయండి. ప్రైస్ చెప్పడం అయితే కనుక 30 lakhs చెప్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది, ఎక్కువ ఏం తగ్గదు. ఎవరైనా కావాలంటే కనుక మీకు ఈ రోజుల్లో మనకి చాలామంది 30లో కావాలని అడుగుతున్నారు. అది అపార్ట్మెంట్స్, డబుల్ బెడ్రూమ్స్ కూడాను 38 లక్షలు 40 లక్షల్లో ఉన్నాయి. ఇండివిజువల్ హౌసెస్ అనేది దొరకవు. ఇప్పుడు మనకి ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి. ఇండిపెండెంట్ హౌస్ ఇది, 65 గజాల్లో ఉన్నది ఇల్లు.
ఎవరైనా కావాలంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. విజయవాడ మీకు సరౌండింగ్స్లో ఇంత ప్రైస్కి అయితే మీకు రాదు, ఇంత తక్కువ ప్రైస్లో అయితే రాదు, అది పోరంకి ఏరియాలో రాదు. ఎవరైనా కావాలంటే కనుక కాల్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.